నేటి సమాజంలో మంచి మనిషిగా గుర్తించబడాలంటే తప్పులు చెయ్యకు, అప్పులు అస్సలు చెయ్యకు. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడుని చంపేయాలి. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపులు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయని మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. వేల మాటలు అవసరం లేదు. మనసు పలకరింపు ఒక్కటి చాలు. అందమైన స్నేహానికి గుండెల్లో అదే చెరగని ముద్ర. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. నువ్వు చేయలేనిది చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చేయగలిగింది చేయకపోవడమే బాధాకరం. నలుగురిలో నువ్వున్నా నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ. అయితే నీలో నువ్వు లేకున్నా నీకంటూ మేము నలుగురం ఉన్నామంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రశ్నించనిదే కోరుకున్నది దక్కదు. అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. కొంతమంది మాటలే తీయగా వినపడతాయి. తొంగి చూస్తే మనసులో అంతా విషమే దాగుంటుంది. డబ్బులు కష్టపడితేనే వస్తాయో లేదో తెలియదు, కానీ మాటలు మాత్రం మనసు గాయపడితేనే వస్తాయి. గులాబీని చూసి స్నేహం చేయకు, దానిలో ముళ్ళుంటాయి. అందాన్ని చూసి స్నేహం చేయకు, అందులో అపాయం ఉంటుంది. ఆస్తిని చూసి స్నేహం చేయకు, అందులో నరకం ఉంటుంది. కానీ మంచి మనసు చూసి స్నేహం చేయండి, మరణం వరకు తోడుంటుంది. అమ్మ ప్రేమ మంచినీరు లాంటిది, కనపడి మన దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి వంటిది, కనపడదు, కానీ మనం ఎదగడానికి బ్రతకడానికి అది ఆక్సిజన్ లాంటిది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెబుతుంది. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? అందుకే నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేద్దాం. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలతో జీవితం గడిచిపోవద్దు. జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంగా బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకం, విశ్వాసమే ప్రేమ. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మరచిపోయేలా చేస్తుంది. ఇతరుల చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. మనం లేకపోవటం లోటుగా అనిపించినప్పుడు మన ఉనికి ఉన్నా లేకపోయినా ఒకటే. నిజాలకేమో సమాధులు, అబద్ధాలకు పునాదులు, మనసు రాతలకు అవమానాలు, చూసి రాతలకు సత్కారాలు. ఇవే నేటి సత్కార్యాలు. నీ జేబు నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. నీ జేబులో రూపాయి కూడా లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. గుర్రపు డెక్క అదృష్టాన్ని తీసుకురావాలంటే మీరు గుర్రంలా కష్టపడాలి. లక్ష్యం ఎంత పెద్దదైనా, ఆశయం బలమైనదైతే నువ్వు నీ గమ్యాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేరుకోగలవు.
ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్స్ మాత్రమే అవుతుంది, కానీ రోజు ఓడిపోయేవాడు ఒకరోజు గెలిస్తే అది హిస్టరీ అవుతుంది. మగవాడు ఆడదాని అందాన్ని చూసి మోజు పడతాడు, కానీ ఆడది మగాడి మంచితనాన్ని చూసి ఒక్కసారి ఇష్టపడితే జన్మలో మరచిపోదు.